ప్రియులారా, ఈరోజు మనము క్రిస్మస్ ధ్యానములలో మరి రెండవ అంశముగా క్రిస్మస్లో ఎలా ఆనందించుచున్నాము అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోదాం. క్రిస్మస్ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవ సమాజంలో వినబడే ఏంటంటే, క్రిస్మస్ సందర్భంగా ఆ వేడుకగా క్రిస్మస్ ట్రీ అంటారు, క్రిస్మస్ తాతని, క్యాండిల్స్ అని, క్రిస్మస్ కేక్స్, ఆ తర్వాత కలర్ బల్బ్స్, స్టార్స్, కొత్త బట్టలు, ఇంట్లో పిండి వంటకాలు, భోజనాలు, చివరిగా చర్చ్ అటెండింగ్స్, అంటే చివరిగా దేవుని సన్నిధికి వెళ్ళటం. ఇలా క్రైస్తవ సమాజంలో క్రిస్మస్ అనగానే ఒక వాతావరణం మనకు కనబడుతూ ఉంది ప్రియులారా. క్రిస్మస్లో ఖచ్చితంగా ఆనందించవలసిన విషయం. ఎందుకంటే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. బైబిలు ఏ విషయం అయితే తెలియచేస్తూ ఉందో ఆ విషయంలో మనం ఖచ్చితంగా ఆనందించాలి. కానీ క్రిస్మస్ ఈరోజు ఎలా ఉందంటే, దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారో, దానిలో ఉన్న పరమార్థాన్ని ఎందుకు విడిచిపెడుతున్నారో అనే విషయాలను ఈరోజు మనము కాస్తంత ఆలోచించవలసిన అవసరత ఉన్నది. క్రిస్మస్లో అన్నిటికీ చాలా గొప్ప ప్రాధాన్యతనిచ్చారు. ఆ పండుగ వేడుక వస్తుందనగానే దానికోసం ఎన్నెన్నో ఏర్పాట్లు జరిగించుకుంటూ ఉంటారు. ముందు ఒక నెల నుంచి స్టార్లు వెలిగిస్తూ ఉంటారు, ఇంటికి కలర్ బల్బ్స్ చేసుకుంటారు, ఒక క్రిస్మస్ ట్రీ తెచ్చుకుంటారు. అలా ప్రతి మార్నింగ్ నవంబర్ 25th నుంచి డిసెంబర్ 25th వరకు ప్రతి ఎర్లీ మార్నింగ్ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. ఇలా ఉదయకాల ఆరాధనలు జరిగిస్తూ ఉంటారు. ఇక క్రిస్మస్ పండుగ దగ్గర పడే కొంది ఇప్పుడున్న వాతావరణంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నెన్నో వేడుకలు, ఎన్నెన్నో ఆర్భాటాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కానీ ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, క్రిస్మస్లో ఇంతకీ క్రీస్తు ఉన్నారా? దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. ఈరోజు ప్రశ్నార్థకంగా మారిపోయింది ఏంటంటే, అసలు క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా, క్రీస్తు మిస్ అయ్యాడా? క్రీస్తు మిస్ అన్నారు ఒక దైవజనులు. అవును, క్రిస్మస్లో క్రీస్తు మిస్ అయ్యాడంట. మరి ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. క్రిస్మస్ తాత ఉన్నాడు, కేక్ ఉంది, క్యాండిల్స్ ఉన్నాయి, క్రిస్మస్ ట్రీ ఉంది, క్రిస్మస్ స్టార్స్ ఉన్నాయి, క్రిస్మస్ బట్టలు ఉన్నాయి, క్రిస్మస్ పిండి వంటకాలు ఉన్నాయి, క్రిస్మస్ బంధువులు చుట్టాలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఇందులో క్రీస్తు ఉన్నాడా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. క్రిస్మస్ అనేది ఒక రెండు పదాల కలయిక. ఇంగ్లీష్లో దీన్ని క్రైస్ట్ మస్ అంటాం, కానీ దీన్ని ప్రొనౌన్సియేషన్ ఎలా తెలుగులో పలుకుతారంటే క్రిస్మస్, అంటే టీ సైలెంట్ అయిపోద్దాడ. క్రిస్మస్, క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధించటం, అంటే క్రీస్తును ఆరాధించటం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. ఆరాధన కాస్త ఈరోజు ఎలా మారిపోయిందంటే సెలబ్రేషన్గా మారిపోయిందండి. ఆరాధనకి, క్రీస్తుకి చోటు లేకుండా క్రిస్మస్ ఒక సెలబ్రేషన్గా మారిపోయింది. ఈ సెలబ్రేషన్లో అన్నీ ఉంటాయి, ఒక్క యేసుక్రీస్తే మాత్రమే అందులో ఉండడు. క్రీస్తు లేని క్రిస్మస్ ప్రాణము లేని శవం లాంటిది అన్నాడు ఒక దైవజనుడు. ఎస్, క్రీస్తుకు మహిమ, ఘనత, ఆరాధన చెందకుండా జరిగించే క్రిస్మస్ కార్యక్రమాలన్నీ కూడా ప్రాణము లేని శవము లాంటిది అని అన్నాడు. ఇంకొక దైవజనుడు ఏమన్నాడంటే, క్రిస్మస్ అనగానే ఆయన 3 ముక్కల్లో చాలా చక్కగా చెప్పాడు. క్రిస్మస్ నేటి దినాల్లో ఎలా ఉందంటే, ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్ అన్నాడు.
చాలా చక్కగా చెప్పారు కదా. ఇంటి క్రిస్మస్, ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది. ఈ క్రిస్మస్ సందర్భానంగా ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న సామానంతా బయటికి తెచ్చేసి గిన్నెలు, తపాళ్ళు, బొచ్చెలు, బకెట్లు ఇవన్నీ చక్కగా కడుక్కుంటారండి, అన్ని శుభ్రం చేసుకుంటారు. దీన్ని ఇలా మార్చేసి ఇంటి క్రిస్మస్ అయిపోయిందట. ఆ తర్వాత ఒంటి క్రిస్మస్ అంట. కొత్త ఇల్లు, కొత్త సామాన్లు అయిపోతాయి. తర్వాత కొత్త బట్టలు వచ్చేస్తాయి. ఆ తర్వాత పంటి క్రిస్మస్ అంటే ఇంట్లో పిండి వంటలు, భోజనాలన్నీ కలకల్లాడిపోతూ ఉంటాయి. చూసారా? అంటే అన్నీ చాలా చక్కగా అమర్చుకుంటున్నారు. ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్ అన్నాడు ఒక దైవజనుడు. అంటే ఎలా మారిపోయిందంటే సమస్తంలో నూతనత్వాన్ని కోరుకుంటున్నారు. ఇంటిని శుభ్రం చేసుకున్నారు, సామాను శుభ్రం చేసుకున్నారు, వారి యొక్క దుస్తులు కూడా కొత్తవిగా ధరించారు. ఆ తర్వాత ఇంట్లో కావాల్సిన పిండి వంటలు, చక్కని భోజన పదార్థాలు వండుకున్నారు. ఇవన్నీ కూడా ఒక సెలబ్రేషన్, ఒక వేడుక, ఒక పండుగలో భాగంగా చాలా చక్కగా చేసుకున్నారు. కానీ వారి జీవితాలను వెలిగించుకున్నారా? వారి జీవితాలను శుభ్రం చేసుకున్నారా? దట్ ఈస్ ద క్వశ్చన్. క్రీస్తు లేకుండా వీటన్నిటికీ ఇంత ఆడంబరాలకు ఇస్తున్న అవకాశం ఎందుకు ఇంత వికృతి రూపాన్ని దాల్చింది? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం కదా, ఆరాధన కాస్త ఇలా సెలబ్రేషన్గా మారిపోయింది, ఒక పండుగగా మారిపోయింది. దీనికి గల కారణం ఏంటంటే ఒక దైవజనుడు ఇలా అన్నాడు, క్రిస్మస్ ఇంత వికృత రూపాన్ని దాల్చడానికి గల కారణం ఏంటంటే వారి హృదయాల్లో ఇంతకీ క్రీస్తు పుట్టకపోవటమే. అవును, ఆ క్రిస్మస్లో ఎవరైతే పుట్టారనో వాళ్ళు అనుకుంటున్నారో ఆ పుట్టిన క్రీస్తు వారి హృదయాల్లో ఇంకా పుట్టకపోవటమే ఎంత వికృతమైన రూపానికి మరి క్రిస్మస్ వేడుకలు దారితీశాయి. ప్రియులారా, ఈ విషయాన్ని చాలా మనము సీరియస్గా తీసుకోవాలి. ఈరోజు వింటున్న శ్రోతలందరూ కూడా క్రిస్మస్లో మన ఆనందం ఎలా ఉంది? క్రిస్మస్ చక్కగా చేసుకుంటాం, అందరము ఫ్యామిలీతో కలిసి ఆనందిస్తాం. అయితే ఈ ఆనందము బైబిలు వాక్యానుసారముగా ఉన్నదా అనేది మనం ఈరోజు మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే నేటి క్రైస్తవ జనాంగము నివసించుచున్నది ఎక్కువగా హైందవ జనాంగం మధ్య. హైందవ సోదరులకు ఈ క్రిస్మస్ లేదా ఈ క్రిస్మస్ వాతావరణం ఎలా ఉండాలి? వారికి రక్షణార్థంగా కనిపించాలి. ఏదైనా సరే మన జీవితంలో జరిగేది ఏ కార్యమైనా సరే ఇతరులకు ప్రభువును అంగీకరించిన వారికి అది రక్షణకు కార్యానికి దారితీసేదిగా ఉండాలి. కానీ ఈరోజు క్రిస్మస్ ఎలా మారిపోయింది? మన దైవజనులు అరోరా గారు అన్నారు, క్రిస్మస్ ఇలా మారిపోయిందంట. క్రిస్మస్లో మరి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. క్రిస్మస్ వేడుకలు అన్య జనులకు రక్షణనివ్వటం లేదట, కానీ వారికి వినోదాన్ని ఇస్తున్నాయంట. అంటే క్రిస్మస్ వేడుకల్లో అన్య జనులకు రక్షణ ఇచ్చేవిగా లేవు, వినోదాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. క్రిస్మస్ డ్యాన్సులు, క్రిస్మస్ యాక్షన్ సాంగ్స్, క్రిస్మస్ స్కిట్స్, క్రిస్మస్ క్విజ్లు, క్రిస్మస్ బహుమతులు, వేడుకలు ఎంత స్టేజ్ మీద ఒక 3 గంటలు జరిగిద్ది. వాక్యం పాస్టర్ గారు ఒక 10 నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తాడు. బాగుంది కదా? ఈ సందర్భంలో నేను ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా. గడిచిన సంవత్సరం నేను ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ డిపార్ట్మెంట్ లెక్చరర్గా వర్క్ చేశాను. అప్పుడు నాకు ఒక బిలీవర్ సార్ పరిచయం అయ్యారు. ఆ సారు మంచి దైవజనులు. సెమీ క్రిస్మస్ సందర్భంగా అనేకులకు రక్షణ సువార్త వినిపించాలని ప్రయత్నం చేశారు. చిలకలూరుపేట పట్టణంలోనే గ్రాండ్గా ఒక హై స్కూల్ గ్రౌండ్లో, ఓపెన్ గ్రౌండ్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ పెట్టారు. అయితే దానికి మినిస్టర్ గారి భార్యని పిలిచారండి. ఇప్పుడు ఆ మినిస్టర్ గారి భార్య రావాలి, ఆ సెలబ్రేషన్కి రావాలి, సువార్త ప్రకటించాలి, సెమీ క్రిస్మస్ సందర్భంగా వాక్యాన్ని వినిపించాలని
మరి సారు చాలా ప్రయాసపడ్డారు. కానీ విషయం ఏంటంటే ఆమె వచ్చేసరికి రాత్రికి 10 అయిపోయింది. అప్పటి వరకు పాటలు పాడుతూనే ఉన్నారు, కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆమె వచ్చిన తర్వాత స్టేజ్ మీద క్యాండిల్స్ వెలిగించారు, ఒక పాట పాడారు. ఆమె పాట పాడి ఆ క్యాండిల్స్ వెలిగించి ఆమె దిగిపోయిన తర్వాత ఇంక జనం అంతా వెళ్ళిపోతున్నారు. గాస్పెల్ ఇంకా అవ్వలేదు, సువార్త ప్రకటించబడలేదు ఇంకా అక్కడ. అప్పుడు ఆ సేవకులు వాక్యం చెప్పడానికి మైక్ తీసుకొని చెప్తూ ఉంటే జనం అంతా వెళ్ళిపోతున్నారు. అంటే జనం అంతా ఏ కార్యక్రమాల కోసం వాళ్ళు అప్పటి వరకు వాళ్ళని చేశారంటే యాక్షన్ సాంగ్స్ కోసం, వివిధ కార్యక్రమాలు, స్కిట్స్ కోసం, వీటన్నిటి కోసం చేశారు. అవన్నీ చూశారు, తిలకించారు, ఆనందించారు, అన్యులు కూడా వచ్చారు. కానీ మినిస్టర్ వచ్చాక ఆమె ప్రసంగం అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎంతో ఖర్చు పెట్టుకున్నాడు, అవకాశం లేకుండా పోయింది. అంటే దీనికి గల కారణం నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రిస్మస్ వేడుకలు అనేది అన్యులకు ఒక వినోదాన్ని ఇస్తున్నాయి, కానీ అది రక్షణ ఇచ్చేవిగా లేవు. ఈరోజు మనం ఎందుకు చేస్తున్నాం? వై వీర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్? యేసుక్రీస్తు పుట్టాడని, రక్షకుడు మన కొరకు ఉదయించాడని, రక్షణను బట్టి కలుగుతున్న సంతోషం అది. అది ఎలా ఉండాలి? రక్షణార్థమైనదిగా ఉండాలి. కానీ ఆత్మీయంగా ఉండవలసిన ఈ క్రిస్మస్ అనేది ఒక వేడుకగా మారిపోయింది, ఒక పండుగగా మారిపోయింది. ఆరాధన కాస్త పండుగ అయింది, ఒక వేడుక అయింది, సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఈరోజు ఎన్నెన్నో పుట్టుకొచ్చినాయి. దీనివల్ల అన్య జనాంగానికి ఏం జరుగుతుంది? వినోదం వస్తుంది. ప్రియులారా, ఎట్టి పరిస్థితుల్లో ఈ డాన్సెస్కి, స్కిట్స్కి దేవుని సన్నిధిలో అవకాశానికి ఇవ్వటానికి వీల్లేదు. నా ప్రియ సహోదరులందరికీ నేను విన్నపించుకునేది ఏంటంటే, డోంట్ సపోర్ట్ ద డాన్సెస్ అండ్ స్కిట్స్. ఎట్టి పరిస్థితులు ఇవి జరగడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం అవమానపరచబడుతుంది. చిన్నపిల్లల్ని దేవుని సన్నిధిలో, ప్రభు శిక్షలో, ప్రభు బోధలో పెంచమని వాక్యం చెప్తుంది. డాన్సులు, స్కిట్లు వేయించమని వాక్యం చెప్పట్లా. బాలు నడవలసిన త్రోవను నేర్పించాలి, వారిని ప్రభు శిక్షలో, బోధలో చక్కగా పెంచాలి. దట్స్ ఎనఫ్. అంతవరకు, అంతకు మించి ఎక్కడ చేయకూడదండి. వాక్యం అంగీకరించట్లేదు దాన్ని. విందులు, వినోదాల, ఆర్భాటాలకు స్టేజీల మీద 3 గంటలు జరుగుతున్న ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో వాక్యం ఎంతసేపు ప్రకటించబడుతుంది? ఎంతమంది దైవజనులు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్ళి బాధపడుతూ ఇంటికి వస్తున్నారో తెలుసా? యాజ్ ఏ సర్వెంట్గా నాకు కూడా బాధ తెలుసండి. నన్ను పిలిచారు, నేను చాలా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్ళాను. పావు గంటలో స్టేజ్ మీదకి ఎక్కగానే మైక్ ఇస్తే చెవిలో వచ్చి చెప్తారు సేవకులు, పావు గంటలో చెప్పండి ముగించమంటున్నారు అంటారు. అంటే పావు గంటలో చెప్పి మా ప్రయాణాలు ఎంత గంటల తరబడి ప్రయాణాలు చేసుకుంటూ సెమీ క్రిస్మస్కి ఆత్మ ప్రేరణతో దేవుని వాక్యం చెప్పాలని ఆవేశంతో ఉన్న దైవజనుడిని పావు గంటలో 10 నిమిషాల్లో ముగించమంటే ఏంటి అది? ఎందుకు ఇంకా సెలబ్రేషన్? అంటే ఆనందించడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది క్రిస్మస్. ఈజ్ ఇట్ కరెక్ట్? క్రీస్తు లేని క్రిస్మస్ అయిపోయింది ఈరోజు. క్రీస్తును ఆరాధించటం, మహిమపరచటం అనేది ప్రాధాన్యత ఇవ్వవలసిన వాటిలో ఆర్భాటాలకు వెళ్ళిపోయి ప్రియులారా క్రీస్తుకు చోటు లేకుండా పోయింది. ఆరాధనలో ఏం జరగాలి? పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, సాగిలపడాలి. ఇది కదా వర్షిప్ అంటే, ఆరాధన అంటే. ఇవేమీ లేకుండా ఈ ఆర్భాటాలన్నిటికీ ఎందుకు దారితీసింది? ప్రియులారా, ఇవి పండుగను ఆచరించే క్రైస్తవులకు బాధించవచ్చు, కానీ సత్యం ఎప్పుడు కూడా దాగకూడదు. సత్యం దాగకూడదు. ఒక దైవజనుడు అన్నాడు, మరి సంఘానికి అబద్ధ బోధకులు ఎంత డేంజరో సత్యాన్ని చెప్పకుండా దాచడం కూడా అంతే ప్రమాదం అన్నాడండి. ఎందుకు దీన్ని మనం తిరస్కరించకూడదు? ఆత్మీయంగా ఆరాధిద్దాం ప్రభువుని, ఆత్మీయంగా ప్రభువుని స్తుతిద్దాం. పండుగలా కాక ఒక ఆరాధనలా దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేద్దాం.
పండుగలు, వేడుకలు ఇవన్నీ కూడా రక్షణను ఇవ్వలేవు, దేవునికి మహిమను ఇవ్వలేవు. క్రిస్మస్ అనేది ఆనందంతో చేయాల్సింది. ఆ ఆనందం ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి, కానీ వెర్రితలలు వేసి లోక సంబంధమైన రంగులు ఆర్భాటాలకు వెళ్ళకూడదు. దాన్ని వాక్యం అంగీకరించడం లేదు. ఏం జరిగింది క్రిస్మస్లో? ఏ విధము చేతనైనా మనల్ని మనం రక్షించుకోలేని మన స్థితిలో ఉన్న పాపులమైన మన కోసము దేవుడు మానవుడై వచ్చాడు. మనందరి కోసం పరిశుద్ధుడైన క్రీస్తు శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన త్యాగము, ప్రేమ, వెలలేని, కొలవలేని, శాశ్వతమైన ఆయన అగాప ప్రేమను మనం తలపోసుకుంటూ ప్రభువుని సన్నిధిలో ఆనందించాలి. అది క్రిస్మస్. వెర్రితలలేసింది క్రిస్మస్ ఈరోజు. ఎన్నో ఆర్భాటాలు. నిజంగా ఇంకొక దైవజనుడు అన్నాడు, క్రిస్మస్ అనేది క్రైస్ట్ మెస్ అయిందంట. నిజమే కదా? క్రిస్మస్ అనేది ఏమైంది? భోజనాలు, పదార్థాలు, వేడుకలు. ఈ దినాలు వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తూ ఉంటారు? సెమీ క్రిస్మస్ చేద్దాం అని అంటారు. ఏం చేస్తారు సెమీ క్రిస్మస్కి? భారీ స్థాయిలో భోజనాలు పెడతారు. బాగా గ్రాండ్గా జరిగిందంటే అర్థం ఏంటి? జనం వేలాది మంది వచ్చి భోజనాలు బాగా జరిగినాయినా? కాదు. సువార్త బాగా ప్రకటించబడి అనేకుల హృదయాలు కదిలించబడ్డాయి. ప్రభు సువార్తను అనేకులకు అందించాము, అనేకులు రిపెండ్ అయ్యారు, మారు మనసు పొందారు అన్న విషయం విన్నప్పుడు కదా సంతోషం. అది ఆత్మీయమైన సెలబ్రేషన్ జరిగితే. ఆ దేవుని ప్రేమను మనం సమాజానికి తెలియచేసే వారంగా ఉండాలి. ఈ సమయంలో క్రీస్తు పుట్టాడని మరి ఆనందించిన ఒక నలుగురు భక్తుల గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. వాళ్ళు ఎలా ఆనందించారు? క్రీస్తు పుట్టుకను వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఎలా ఆనందించారో మనం బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం రండి. ఒక నలుగురు భక్తుల గురించి ధ్యానం చేద్దాం. మొదటిగా లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం ప్రియులారా. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయుచుని ఉన్నాడు. మనము బెత్లెహేముకు వెళ్ళి చూతుము రండి ఒకరితో ఒకరు చెప్పుకొనుడి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ప్రియులారా, యేసుక్రీస్తు వారి జననం జరిగినప్పుడు మరి మొట్టమొదటిగా ఈ సమాచారం దేవదూతలు గొర్రెల కాపరులకు చెప్పడం జరిగింది. ఆ గొర్రెల కాపరులు ఎంతో ఆనందముతో రక్షకుణ్ణి మరి సేవించాలని, రక్షకుడిని చూసి ఆనందించాలని మరి అక్కడి నుంచి బయలుదేరి పరుగున బెత్లెహేంలో ఉన్న యోసేపు మరియమ్మల దగ్గరకు వచ్చి ఆ శిశువును చూసి దేవదూతల ద్వారా వాళ్ళు తెలుసుకున్న సమాచారాన్ని గొప్పగా ప్రకటించారు. అప్పుడు విన్న వాళ్ళంతా ఆశ్చర్యపడ్డారు. చూసి ఆ మరియమ్మతో చెప్పిన తర్వాత గొర్రెల కాపరులు ఎలా వెళ్ళిపోతున్నారు చూడండి. 20వ వచనంలో, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. వీళ్ళ ఆనందం ఎలా ఉంది? విన్న వాటిని కన్న వాటిని ప్రకటించారు. క్రీస్తు సువార్తను ప్రకటించటంలో ఆనందించారు. దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ వెళ్ళిపోయారు, రక్షకుడు పుట్టి ఉన్నాడని. దేవదూతలు ఎప్పుడైతే సమాచారాన్ని తెలియచేశాయో ఆ సమాచారాన్ని విన్న గొర్రెల కాపరులు ఎంతో ఆనందముతో బెత్లెహేముకు వచ్చి మరి ఆ దేవదూతల సమాచారాన్ని ఇదిగో చెప్పాయి. ఇదిగో ప్రజలందరికీ కలబు సంతోషకరమైన వార్త, మెస్సయ్య మనకు పుట్టి ఉన్నాడు. దేవదూతలు మాకు ఈ సమాచారం చెప్పి ఈ భూలోకంలో మనకు సమాధానం కలుగుతుందట అని ఈ వార్తను చెప్పటంలో గొర్రెల కాపరులు ఆనందించారు. అంటే సువార్త ఆనందాన్ని గొర్రెల కాపరులు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విన్న వాటిని కన్న వాటిని చెప్పటంలో వాళ్ళు ఆనందించారు. ప్రభువును గురించిన ఆ రక్షణ వార్తను చెప్పటంలో గొర్రెల కాపరులు ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇలా ఉంది గొర్రెల కాచుకుంటున్న కాపరుల ఆనందం. వారి ఆనందం చూసారు ఎలా ఉందో. ఇంకొకరి ఆనందం చూద్దాం. వారెవరో కాదు, తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు సుమారుగా
2 సంవత్సరాల ప్రయాణం చేశారండి సుమారుగా. 2 సంవత్సరాల ప్రయాణమా? ఎందుకు? ఎందుకు? యేసుక్రీస్తు వారిని రక్షకుణ్ణి ఆరాధించడానికి. రెండో అధ్యాయము 10-11 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రము చూచి అత్యానందభరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూసారా? 2 సంవత్సరాల ప్రయాణము చేసుకుంటూ వారి అన్వేషణ, వారి ప్రయాణము, ప్రయాస ఎంత గొప్పగా ఉంది. సుమారుగా 6,000 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చారండి. కాలినడకనే 6,000 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువుని ఆరాధించడానికి వచ్చారు. అంటే వీరి ఆనందం ఎలా ఉంది? రక్షకుణ్ణి మేము ఆరాధించాలి, పూజించాలి, ఆ ప్రభువును చూడాలి అన్న ఆనందం వారిలో మనకు కనబడుతుంది. గొర్రెల కాపరుల ఆనందం ఎలా ఉంది? సువార్తను ప్రకటించుకోవటంలో, ఆ రక్షకుని చూసి ఆనందించాలని, ఆ రక్షకుని గురించిన విన్నవాటిని కన్నవాటిని ప్రచురించటంలో ఆనందించారు. ఆ రక్షకుణ్ణి ఆరాధించటంలో ఆనందించారు తూర్పు దేశపు జ్ఞానులు. వారి ఆనందం ఎలా కనబడుతుంది మనకు బైబిల్ గ్రంథంలో? ఎంత ప్రయాసండి! ఎంతో ప్రయాణం చేసుకుంటూ శిశువు అయిన బాలును చూసినప్పుడు వారు ఎంతో అత్యానందభరితులై లోపలికి వచ్చి యేసయ్య ముందు సాగిలపడి పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలాన్ని వారు సమర్పించారంట. ఇంత ప్రయాణం ఎందుకు చేసుకుంటూ వచ్చారంటే వారి ఆనందానికి గల కారణం ఏంటంటే ప్రభువును చూడాలి, మేము ప్రభువును ఆనందించాలి, ఆ రక్షకుడిని చూడాలి మేము. చూసారా వారి ఆనందం ఎలా ఉందో? ఇంకొకరిని చూద్దాం ప్రియులారా. లూకాసు సువార్త 2వ అధ్యాయము 29వ వచనం. మనకు తెలుసు, మరి 8 దినాలు నిండిన తర్వాత మరి ధర్మశాస్త్ర ప్రకారంగా మరి పుట్టిన మగ శిశువుకి ఏం చేయాలి? సున్నతి చేయాలి. వారు బెత్లెహేము నుంచి యెరూషలేముకు వెళతారు. యెరూషలేముకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఆయనను చూడాలని సుమయోనని ఒక భక్తుడు ఆ యెరూషలేము దేవాలయంలో ఉంటాడు. అప్పుడు ఆ సుమయోను ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. సమాధానంతో, ఇప్పుడు నాకు సమాధానం దొరికింది నాదా. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఎంతో ఆనందిస్తున్నాడండి సుమయోను. ఆహా, ఇక నాకు ఇంతే చాలు, నేను ఇక సమాధానంతో వెళ్ళిపోతాను. నా ప్రభువును చూశాను, రక్షణ నేను కన్నులారా చూశాను. దేవుడు వాగ్దానం చేసిన అన్యజనులకు వెలుగుగా రాబోతున్న ఆ ప్రవక్తను, ఇశ్రాయేలు ప్రజలకు మహిమకరంగా రాబోతున్న మెస్సయ్యను నేను చూశాను. ఇదిగో సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచానని ఆ బాలుని, శిశువుని ఎత్తుకొని ఆనందించి, ఇక నాకు ఇంతే చాలు, నేను సమాధానంతో వెళ్ళిపోతున్నాను అంటే సమయోన ఆనందం ఎలా ఉంది చూడండి. సమాధానమైన ఆనందం. ఇక నాకు ఇంతే చాలు, నేను సమాధానంతో వెళ్ళిపోతున్నానని శిశువైన బాలుణ్ణి ఎత్తుకొని యేసయ్యను చూసి సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశానని ఎంతో ఆనందిస్తున్నాడు ఇక్కడ సుమయోను. ఆ తర్వాత మరొక భక్తురాలు మనకు కనబడుతుంది, అన్న. 36వ వచనం. ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం ప్రియులారా. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిట సంసారం చేసి బహుకాలము గడిచినదై 4 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచూ ఉండెను. ఈమె ఒక ప్రవక్త అన్న. దేవాలయంలో ఉంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉందట. ఆ సమయంలోనే శిశువుని తీసుకుని యేసోపు మరియమ్మలు వచ్చారు. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. ప్రైజ్ ద లార్డ్. రక్షణానందం కలిగింది ఆమెకి. చూసారా, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఆనందించారు. ఈ అన్నా ప్రవక్తి రక్షణానందం, ఇశ్రాయేలు ప్రజల కొరకు విమోచన, రక్షణ కొరకు కనిపెడుతున్న వారందరికీ ఇదిగో రక్షకుడు పుట్టి ఉన్నాడని ఆనందించిందట. ఆ రక్షణ సువార్త నీకు అందరికీ ప్రకటిస్తుందట దేవాలయంలో. అంటే ఈ అన్నా స్త్రీకి కలిగిన ఆనందం ఏంటి? రక్షణానందం. విమోచకుడు వచ్చాడు.
గొర్రెల కాపరులు సువార్త ప్రకటించటంలో, ప్రభువుని గురించి విన్న వాటిని కన్న వాటిని ప్రకటించటంలో ఆనందించారు. తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువుని ఆరాధించటంలో ఆనందించారు. సమయోను భక్తుడు సమాధానమైన ఆనందాన్ని పొందుకున్నాడు. అన్నా ప్రవక్తి విమోచకుడు రక్షకుని పుట్టుక గురించి రక్షణానందాన్ని మరి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇలా యేసయ్య పుట్టుక జరిగినప్పుడు ఇలా వీళ్ళ ఆనందాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు మనం ఎలా ఆనందిస్తున్నాం? యేసయ్య పుట్టాడని వాళ్ళు క్రిస్మస్ చేశారు. అంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రిస్మస్ చేశారు. తూర్పు దేశ జ్ఞానులు ఎలా క్రిస్మస్ చేశారు? సమయోను ఎలా క్రిస్మస్ చేశాడు? అన్నా ప్రవక్త ఎలా క్రిస్మస్ చేసింది? గొర్రెల కాపర్లు ఎలా క్రిస్మస్ చేశారు? ఈరోజు మనం ఎలా క్రిస్మస్ చేస్తున్నాం? మన ఆనందం దేని వెనకుంది? మన ఆనందానికి కారణం ఏంటి? దీనికి మనం సమాధానం చెప్పుకోవాలి ప్రియులారా. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో దేవదూతలు వచ్చి గొర్రెల కాపర్లకు చెప్తున్నాయి కదా. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. ఎవరికట? ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము. ఎస్, ఇది నిజంగా సంతోషకరమైన వార్తే. యేసుక్రీస్తు పుట్టాడు అనేది ఆనందించాలి, సంతోషించాలి, రైటే. కానీ ఇది ఏ సంబంధమైన ఆనందం? కిందకు చదివితే ఇది ఏ సంబంధమైన ఆనందం? దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే ఈ సంతోషము దేని సంబంధమైనదిగా కనబడుతుందంటే రక్షణ సంబంధమైనదిగా కనబడుతున్నది. ఈ సంతోషము రక్షణ నిమిత్తం చెప్పబడింది. సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షకుడు నరావతారిగా భూలోకానికి వచ్చాడు. ఇదిగో దావీదు పట్టణంలో మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఈ సంతోషము ఏ సంబంధమైనది? ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం అంటే ఏంటది? రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే ఈ సంతోషం రక్షణ సంబంధమైనది. రక్షకుడు పుట్టాడని సంతోషిస్తున్నాం. ఎందుకంటే మనం విమోచించబడడానికి అవకాశమే లేదు కాబట్టి మన కొరకు విమోచకుడు పుట్టి ఉన్నాడు. మన ఆనందం, సంతోషం ఏ సంబంధమైనదిగా ఉండాలి? రక్షణ సంబంధమైనదిగా ఉండాలి ప్రియులారా. బైబిల్లో మనం ఇప్పటి వరకు చూసాం ఎవరెవరు ఎలా ఆనందించారు. ఈరోజు మన ఆనందం ఎలా ఉంది? క్రైస్తవ సమాజంలో నేడు నెలకొన్న ఆనందం పూర్తిగా దేవుని వాక్యానికి విరుద్ధమైంది. ప్రపంచమంతటా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతుందండి. ప్రపంచమంతటా ఎక్కడా జరగని ఘోరాలు కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్, పబ్బులు క్లబ్బులు నిండిపోతాయి. మద్యం అత్యధికంగా అమ్ముడిపోయే రోజు ఇదేనంట, క్రిస్మస్ అనట. ఎంత దారుణమైన వార్తలు చూడండి ప్రియులారా. అంటే ఈ పదం ఒక్కటే, సంతోషించండి అనే పదం తీసుకున్నారు అంతే. క్రిస్మస్ పుట్టుక, క్రీస్తు పుట్టుక అనేది కేవలం ఆనందించటమేనా? ఆనందం ఏ సంబంధమైనదై ఉండాలి? క్రీస్తు పుట్టాడని ఆనందించమనగానే 1000 తలలు పుట్టుకొచ్చి మరి సెలబ్రేషన్స్ ఆర్భాటాలతో చేస్తున్నాం. కానీ ఈ సంతోషము, మహా సంతోషము దేని నిమిత్తం అంటే రక్షణ నిమిత్తం చెప్పబడింది, రక్షకుడు నిమిత్తం చెప్పబడింది. రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇది ఎలాంటి సంతోషం అంటే ఒక సముద్రంలో మరి ఆ ఈదుతూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏ అవకాశం లేనప్పుడు ఒక చిన్న కొయ్య ముక్క దొరికితే తన ప్రాణం ఎంతగా ఆనందపడుతుందో అలాంటి ఆనందం ఇది. ఈదలేక సముద్రంలో కొట్టుకుంటూ నేను ఇక బ్రతకలేను, ఇక నేను చచ్చిపోతాను అని ప్రాణాల మీద ఆశ కోల్పోయినప్పుడు ఒక కొయ్య ముక్క పెద్దది కనబడితే ఎంత ఆనందం! ఆ కొయ్యను పట్టుకొని ఎలాగలా వీదుకుంటూ ఇక బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం దొరికిద్దో అలానే యేసయ్య మనల్ని ఒడ్డును చేర్చడానికి, ఈ పాప మరణంలోంచి మనల్ని విడిపించడానికి ఆయన రక్షకుడిగా లోకానికి వచ్చాడన్నప్పుడు కలగాల్సిన కూడా ఆనందం కూడా అలాంటిదే. ఈరోజు మన ఆనందం ఎలా ఉందంటే, ఒక కథ చెప్తాను. మన ఆనందం ఎలా ఉందంటే, ఒక ఊర్లో ఒక పాత ఇంట్లో ఎలుకలు గుంపు ఉంటున్నాయి అంట. ఒక ఊరిలో ఒక పాత ఇంట్లో ఎలుకలు గుంపులు ఉంటున్నాయంట. అయితే ఒకరోజు ఈ ఎలుకల స్థావరం పిల్లి కంటబడింది. పిల్లికి ఆ ఎలుకల స్థావరం కంటబడినప్పుడు రోజుకు ఒక 2-3 ఎలుకలు తినేస్తా ఉందంట.
ఎలుకలన్నిటికీ అర్థమైపోయి మన జనాభా తగ్గిపోతుంది, ఏంటి కారణం ఏంటని ఆలోచిస్తే పిల్లి మన స్థావరం మీద కన్నేసింది, మనల్ని తింటున్నాడు అని చెప్పేసి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎలుకలన్నీ ఏం చేద్దాం, దీనికి పరిష్కారం ఏంటి, మన ప్రాణాలు దక్కించుకోవాలంటే మనం ఏం చేయాలి, ఈ స్థావరాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళలేం కాబట్టి పిల్లి బాధను మనం ఎలాగైనా తొలగించుకోవాలి, బారి నుంచి బయటపడాలి, దాన్ని కంటపడకుండా మనం పారిపోవాలి అది వచ్చినప్పుడు అని ఒక నిర్ణయం తీసుకోవడానికి అన్ని సమావేశం అయ్యి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఒక ఎలుక లేచి ఈ విధంగా చెప్పిందంట, ఒక పని చేద్దాం, పిల్లి చప్పుడు లేకుండా సైలెంట్గా కామ్గా వస్తుంది కాబట్టి అది వచ్చేంత వరకు మనకు తెలియట్లేదు, అదే పిల్లి వచ్చేటప్పుడు ఏదైనా శబ్దం వస్తే సౌండ్ వస్తే మనం పారిపోవటానికి అవకాశం ఉంటుంది కదా, పిల్లి మెడలో గంట కడదామని అనుకున్నాయంట. ఓహో, ఇక ఆ వార్త వినగానే ఎలుకలన్నీ ఎగిరి ఆనందించి సంబరం చేసుకుని పండుగ చేసుకున్నాయి. చాలా సంతోషం, గొప్ప ఐడియా దొరికింది మనకి, ఇంకేముంది, ఇంకెవ్వరూ మనం చనిపోము, మనం అందరం ప్రాణాలు దక్కించుకోగలమని చాలా సంతోషంతో గంతులు వేసినాయి అంట, ఆనందించినాయి అంట. సరే అయిపోయింది, తర్వాత అంతా ఆనందం పండుగ అయిపోయింది. మరి అప్పుడు ఒకరు లేచి ఇంకొక ఎలుక లేచిందంట, ఇంతకీ మరి పిల్లి మెడలో గంట ఎవరు కడతారు, ఇది ప్రశ్న. సంబరపడ్డారు, బానే ఉంది, ఇప్పుడు పిల్లి మెడలో గంట కట్టడానికి వెళ్ళింది బతికిద్దా, అది ప్రశ్న. ఇప్పుడు అలా ఉందన్నమాట, మనం క్రిస్మస్ అనగానే క్రీస్తు పుట్టాడో క్రీస్తు పుట్టాడో క్రీస్తు పుట్టాడో అని పండుగ, ఒంటి క్రిస్మస్ పంటి క్రిస్మస్ ఇలా మారిపోయింది కదా. ఎందుకు పుట్టాడు ఆయన, వాట్ ఈస్ ద పర్పస్, రక్షణ ఇవ్వడానికి పుట్టాడు. రక్షణ పొందుకోకుండా, రక్షణ లేకుండా ఎలా ప్రభువుని ఆరాధించగలం, ఎలా పండుగను మనం ఆచరించగలం, ఎలా ఆనందించగలం, అది రక్షణ నిమిత్తం చెప్పబడిన మహా సంతోషకరమైన సువర్తమానము. కానీ దాన్ని మనం ఏం చేసాం, వేడుకలు పండుగలు ఆర్భాటాలు చేసేసాం. ఆ రోజు మనకు అవకాశం దొరికిందో అని గెంతి ఎలుకలు ఎలా ఆనందపడ్డాయో ఈరోజు మనం కూడా క్రీస్తు పుట్టాడని గెంతి ఆనందపడుతున్నాం. కానీ తర్వాత పిల్లి మేడలో గంట ఎవరు కడతారన్న క్వశ్చన్కి సమాధానం లేకుండా ఎలా పోయిందో, ఎవరు రక్షణ పొందుతారన్న క్వశ్చన్కి కూడా సమాధానం లేకుండా పోయింది ఈ రోజుల్లో. ప్రియులారా, ఈరోజు మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సమాజం అంతా కూడా లోకంలో సంఘం కలవకుండా లోకాన్ని సంఘంలోనికి తీసుకొస్తుంది అప్పు. అది దేవుడు మనకు ఒకటి చెప్పాడు, ఏంటో చెప్పినా, సంఘాన్ని లోకంలోకి వెళ్ళమన్నాడు, లోకాన్ని సంఘంలోనికి తేవద్దని చెప్పాడు. సంఘం లోకంలోకి ఎందుకు వెళ్ళాలి, రక్షణ సువార్త ప్రకటించే నిమిత్తం వెళ్ళాలి. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా ఈనాడు ఏం జరుగుతుందంటే, మార్చవలసిన లోకాన్ని తెచ్చి సంఘంలో పెట్టుకుంటున్నారండి. యంగులు ఆర్భాటాలు ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. సంఘం మనం బయటికి వెళ్ళి లోకాన్ని మార్చాల్సింది పోయి లోకాన్ని తెచ్చి మనం సంఘంలో కలుపుకొని మనం కూడా అదే ఆనందాన్ని అనుభవిస్తే ఎలా. దేవుని వాక్యం మనం చదవాలి, దేవుని వాక్యం మనకేం చెప్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు కావాల్సింది ఏంటి, ఆయన ఆనందపడుతున్న సమయం ఏంటి, ఆయన మన జీవితంలో కోరుకుంటున్నది ఏంటో అనేది మనం ఆలోచించాలి, మనలో ప్రశ్న కలగాలి. ప్రియులారా, ఆయన జన్మించాడని మనం ఎంతో ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం, పండుగ చేసుకుంటున్నాం. కానీ దేవుడు కోరుకుంటుంది అదేనా? దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనం రక్షణ పొందుకోవాలని కోరుకుంటున్నాడు. మనం రక్షించబడి అజ్ఞాన జీవితాన్ని విడిచిపెట్టి జ్ఞానవంతులుగా పవిత్రులుగా మనం జీవించాలి, మన జీవితాల్లో శాంతి సమాధానంతో బ్రతకాలని దేవుడు ఆనందపడుతూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే క్రిస్మస్ క్రైస్తవునిగా కాక అనుదిన క్రైస్తవుడిగా మనం జీవించాలి. ఆయన పుట్టింది మన కోసం, ఎందుకంటే మనం మరలా పుట్టించడానికి. దైవజనుడు ఎంత చక్కని మాట అండి, మంచి కొటేషన్స్. ఈ నవంబర్ డిసెంబరు వాక్యవాహిని పత్రిక కింద దైవజనులు అరోరా గారు రాసిన కొటేషన్స్ అద్భుతమైనవి. ఆయన పుట్టుక లేని వాడు ఎందుకు పుట్టాడంటే మనుషులను మరలా పుట్టించడానికంట. పుట్టిన మనుషులను మరలా పుట్టించడానికి. ఎందుకని? అందరూ కూడా దేవుణ్ణి చేరుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు. మానవ జనసంఖ్యలో యేసు సభ్యుడవటానికి గల కారణం ఏంటంటే దేవుని జనసంఖ్యలో మనల్ని కలపడానికంట. బా, ఎంత అద్భుతంగా ఉన్నాయండి కొటేషన్స్. ఆ మాటలు చదువుతుంటే దేవుని యొక్క దైవత్వము, ఆయన యొక్క త్యాగానికి ముందు మనం సాగిలపడాలనిపించట్లా.
ఎప్పుడైతే మనం నూతనంగా జన్మిస్తామో క్రిస్మస్ క్రైస్తవులుగా మనం ఉండం, అనుదిన క్రైస్తవులుగా ఉంటాం. అంటే క్రిస్మస్ క్రైస్తవులు అంటే ఆ పండుగ రోజు ఆనందించేవాళ్ళు, అనుదిన క్రైస్తవులు అంటే ప్రతిరోజు ప్రభువులో ఆనందించేవాళ్ళు. ఈరోజు చివరిగా మనము ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. క్రిస్మస్ వేడుకగా మారిపోయింది, ఆనందిస్తున్నాం. అయితే దేవుడు ఆనందపడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా బైబిల్లో? ఒకసారి బైబిల్లో ఎప్పుడైనా మనం ప్రభువా నువ్వు ఆనందించుతున్న సమయాలు, సందర్భాలు ఏమైనా ఉంటే నాకు చూపించవా అని వాక్యం చదివినప్పుడు పరిస్థితులు ఉన్నాయా? చూద్దాం. దేవుడు ఆనందిస్తున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ దేవుడు ఆనందిస్తే ఎలా ఆనందిస్తున్నాడు? మనం ఆనందిస్తున్నాం, అవి పక్కన పెడదాం. దేవుడు ఒకవేళ ఆనందిస్తున్నాడా? ఆనందించే సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే నాకు ఒక 3 సందర్భాలు కనబడ్డాయి. 2 చూద్దాం. మొదటిగా కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ప్రియులారా. కీర్తనలు 147వ అధ్యాయము 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు ఆనందపడుతున్న ఒక సందర్భం, తన యందు భయభక్తులు కలిగి తన కృప కొరకు కనిపెట్టేవారట. మరి ఈ క్రిస్మస్ వేడుకలు ఇలానే ఉన్నాయా? దేవుని భయభక్తులతోనే ఉన్నాయా? ఆయన కృప కొరకు కనిపెట్టే కార్యాలనే ఉన్నాయా? ప్రియులారా, ఎంత ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి అంటే దేవుని నామానికి అవమానం. అసలు దేవుడు ఆనందిస్తున్నాడా, పారిపోతున్నాడా? దేవుడు ఆనందిస్తున్నాడా, పారిపోతున్నాడా? దేవుడు ఆనందిస్తున్న సమయాలు ఏమైనా ఉన్నాయంటే తన యందు భయభక్తులు కలిగి తన కృప కొరకు కనిపెట్టే భక్తుల కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఆనందిస్తున్న మరొక సందర్భాన్ని కూడా మనం చూస్తే ప్రియులారా, పౌలు గారు తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. మొదటి తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవాలని అని చెప్తున్నాడు సంఘానికి. పౌలు గారు ఇలా అంటున్నాడు, మీరు దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో నేర్చుకోమని చెప్తూ 3వ వచనంలో మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వముకు దూరముగా ఉంటే దేవుని చిత్తం. అంటే పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు సంతోషిస్తున్నాడన్నమాట. పరిశుద్ధంగా బ్రతకటం, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కోసం మనం కనిపెట్టుకుంటూ ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఇంకా ఆయన ఆనందపడే ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనము. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. చూసారా, ఒక్క పాపి మారుతూ ఉంటే ఆయనకు కలిగే సంతోషం మీకు అంతా ఇంత కాదంట. ఇవి దేవుడు ఆనందిస్తున్న సందర్భాలు. ఒక మాటలో చెప్పుకోవాలంటే పాపి మారు మనసు పొంది రక్షణ పొందటం, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెడుతూ ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించటం, ఈ సందర్భాలలో దేవుడు మరి ఆనందిస్తున్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి మన ఆనందం ఎలా ఉంది? దేవుడు ఆనందపడుతున్న సందర్భాలు ఎలా ఉన్నాయి? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన కార్యక్రమాలు దేవుణ్ణి ఆనందపరిచేవిగా ఉన్నాయా, దేవుణ్ణి దుఃఖపరిచేవిగా ఉన్నాయా? పరిశుద్ధత కనబడుతుందా? పాపి రక్షణ కనబడుతుందా? ఈరోజు దేవుని యందు భయభక్తులు కనబడుతున్నాయా మన సంబరాలు వేడుకల్లో? మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా. దేవుడు ఆనందపడుతున్నాడా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా 2 విషయాలను గమనంలో పెట్టుకుంటాడండి. ఏది చేసినా సరే దేవుడు ఆనందపడాలి అని అనుకుంటాడు మొదటిగా. ఆ తర్వాత ఇది నన్ను దేవునికి దగ్గర చేయాలని, ఇంకా నేను ఆత్మీయంగా బలపడాలని ఆశపడుతూ ఉంటాడు నిజ క్రైస్తవుడు. ఏ కార్యమైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది నా దేవుడు ఆనందపడుతున్నాడా ఈ కార్యాన్ని బట్టి, ఈ కార్యాన్ని బట్టి నేను ఆత్మీయంగా బలపడుతున్నానా, దేవునికి ఇంకా దగ్గర అవుతున్నానా, లేదా ఈ కార్యాన్ని బట్టి దేవునికి ఇంకొందరు దగ్గర అయ్యే అవకాశం ఉన్నదా, ఇది ఆలోచిస్తాడు నిజమైన క్రైస్తవుడు. ఈ కార్యక్రమాల ద్వారా దేవునికి దగ్గర అయ్యే అవకాశం ఉందా, మరి దేవుడు ఆనందిస్తున్నాడా, ఈ ప్రశ్న కలగాలి. క్రిస్మస్లో మనం ఎలా ఆనందిస్తున్నాం? క్రిస్మస్లో మనం ఎలా ఆనందిస్తున్నాం ప్రియులారా? చక్కగా ఇంటిని, ఒంటిని, పంటిని అన్నిటిని ఆనందపరుచుకుంటున్నాం, కానీ ప్రభు ఆనందిస్తున్నాడా? ఒక పాస్టర్ గారు ఇలా చెప్పారండి వాక్యం చెప్తూ,
ఒక ఊరిలో ఒక ఇంట్లోనట ఒక భార్యాభర్తలు ఆ భార్యాభర్తలు ఇంటి మీద ఒక స్టార్ పెట్టాడంటండి భర్త తెచ్చి. సరే, ఇంటి మీద స్టార్ పెట్టాడు కదని సంతోషించిందంట భార్య. నా భర్తకి ఏదో మంచి ఆలోచన, మంచి బుద్ధి పుట్టింది అనుకుందంట. సరిగ్గా క్రిస్మస్ రోజు ఏం చేశాడంటే ఇంట్లో బార్ ఓపెన్ చేశాడంట. ముందు ఈ బార్ ఓపెన్ చేసేసరికి ఇది చూసి వాళ్ళ భార్య ఆయనతో వారు మొదలు పెట్టింది. ఇదంతా చూసి క్రీస్తు ఆ ఇంట్లో నుంచి పరారైపోయాడంట. ఇలా ఉందన్నమాట. అంటే ఆయన చెప్పాలనుకున్న భావం ఏంటంటే ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు, భార్యతో వారు, చివరికి క్రీస్తు పరారు. అలా మారిపోయిందంట. అంటే ఆనందానికి అవధులు దాటిపోయినాయి. ఇది ఎందు నిమిత్తం అనేది మర్చిపోయారు. భయంకరమైన వెర్రితలలు పుట్టుకొచ్చినాయి. దేవుని నామానికి అవమానం అయిపోతుంది ప్రియులారా. క్రిస్మస్ వేడుకలు ఆత్మీయంగా చేయాలి, అది క్రీస్తుని ఆరాధించే విధంగా అన్యజనులకు రక్షణార్థంగా ఉండాలి అన్న సంగతిని మర్చిపోయారు. ఆనందించటం కాదు, క్రీస్తుని ఆరాధించటం అని గమనంలో లేకుండా పోయింది క్రైస్తవ్యం ప్రియులారా. ఎంతో వేలు లక్షలు కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. దేనికంటే వేడుకలు ఆర్భాటాలకు వెళుతూ ఉన్నారు ప్రియులారా. క్రిస్మస్ అంటే ఆర్భాటాలు, కేకలు, వేడుకలు కాదు. క్రీస్తును ఆరాధించటం, క్రీస్తును ప్రకటించటం, క్రీస్తు ప్రేమను లోకానికి చూపించటం, ఈ 3 కార్యాలు జరగాలి ప్రియులారా. కాబట్టి మనం క్రిస్మస్ ఇలా చేద్దాం. చివరిగా కంక్లూజన్ వర్డ్స్. క్రిస్మస్ ఇలా చేద్దాం. మొదటి విషయము, ఆత్మీయంగా క్రిస్మస్ను ఆచరిద్దాం. అంటే దేవుణ్ణి ఆరాధిద్దాం, ప్రభువును స్తుతిద్దాం. అలానే ఆ కార్యము ద్వారా మరి అనేకుల్ని ప్రభు దగ్గరకు నడిపించేలాగా, ఆత్మీయంగా బలపరిచేలాగా మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత మనం ఆలోచించవలసిన రెండో విషయం ఏంటంటే లోక రక్షకుని గురించి కొందరికైనా మనం చెప్పాలి, కొందరికైనా మనం సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. సువార్త ప్రాధాన్యత అనేది ఉండాలి. మూడవదిగా లేమిలో ఉన్న వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ప్రేమను మనము లోకానికి ఆ కార్యాల ద్వారా చూపించాలి. మన వేడుకలకు, సంబరాలకు ఎంతెంతో వేలు లక్షలు ఖర్చు అయిపోతూ ఉన్నాయి కదా. నేటి సమాజంలో ఆకలితో, దప్పికతో, ఈ సీజన్లో చలితో బయట మరి ఎందరో బాధపడుతూ ఉంటారు. వారికి చిన్న మనవంతు ఆహారం అందించగలడం, వారికి ఆర్థిక సహాయం చేయడం, లేదా వారికి ఈ చలిలో ఆ చలికి కాస్త వాళ్ళు తట్టుకోవడానికి వాళ్ళకి చిన్న దుప్పట్లు ఇవ్వటం, ఇలాంటి ఏదో ఒక సామాజిక కార్యక్రమాల ద్వారా క్రీస్తు ప్రేమను మనం లోకానికి చూపించే వారంగా ఉండాలి. కాబట్టి మనం ఇలా ఆచరిద్దాం, ఆత్మీయంగా చేద్దాం క్రిస్మస్ని. లోక రక్షకుని గురించి కొందరికైనా చెప్దాం. మరి లేమిలో ఉన్నవారిని, అవసర తక్కర్తలో ఉన్నవారిని ఆదుకుందాం. దేవుడు కూడా అలాంటి భక్తిని కోరుకుంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము మరి 27వ వచనంలో ఒక మాటను మనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రిని దేవుని ఎదుట పవిత్రం నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట. ఎవరైతే తల్లిదండ్రులు లేక అనాథలుగా ఉంటున్నారో, మరి అలాగనే దిక్కులేని విధవరాండ్లుగా ఉంటున్నారో వాళ్ళందరినీ ఆదరించటం, పరామర్శించటం, ఇవన్నీ కూడా దేవుడు ఇష్టపడుతున్న కార్యాలు. సోషల్ హెల్పింగ్ కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిందే ప్రియులారా. దేవుడు వాటిని చెప్తూ ఉన్నాడు. దాని ద్వారా మనం క్రీస్తు ప్రేమను వెల్లడిపరిచే వారంగా ఉంటాం. కాబట్టి నిజమైన క్రిస్మస్ ఎలా ఉంటుంది? క్రీస్తును ఆరాధించటం, క్రీస్తును ప్రకటించటం, క్రీస్తు ప్రేమను క్రియల ద్వారా లోకానికి చూపించటం. ఇలా చేద్దాం మనం ఈ సంవత్సరం. ఆర్భాటాలకు, వేడుకలకు వెళ్ళి వ్యర్థమైన ఖర్చులు చేయక, మరి అవసరతల అక్రతల్లో లేమిలో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోక రక్షకుని సువార్తను ప్రకటిద్దాం. క్రిస్మస్ ఆత్మీయంగా ఆచరిద్దాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.